హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ రెసిపీ రసం చేస్తున్నానండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్తో చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక బౌల్లోకి పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండుని తీసుకుంటున్నాను. అది ఒకసారి 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని అందులోకి కొంచెం వాటర్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసుకొని నానబెట్టుకోవాలి ఒక అరగంట కోసం. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి రసం పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 టీ స్పూన్ జీలకర్ర, 1.5 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మిరియాలు, అలాగే 4-5 ఎండుమిర్చి, 10-12 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు చింతపండు సాఫ్ట్ అయిపోయిందండి. చింతపండు నుంచి ఆ గుజ్జు తీసుకోవాలి. వాటర్ కలుపుకుంటూ 2-3 టైమ్స్ వాటర్ కలుపుకుంటూ మెదుపుకుంటూ రసం తీసుకోవాలండి. నాకైతే ఇక్కడ 1 లీటర్ వరకు వాటర్ పట్టాయండి. ఈ రసం కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కొంచెం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిటపటలాడిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మరి కలర్ మారేంత వరకు ఫ్రై చేయని అవసరం లేదండి. ఇప్పుడు అవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 2-3 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం ఇంగువ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇంగువ వేసిన తర్వాత ఇప్పుడు అందులోకి నేను ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలి. రసం మసాలా పౌడర్ ఉంది కదా, అది వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మంచిగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ టమాటోని చాప్ చేసి వేసుకోవాలి. టమాటోస్ మరీ ఎక్కువసేపు ఫ్రై చేయడం అవసరం లేదండి. కొంచెం 2 మినిట్స్ కోసం ఫ్రై చేసుకుంటే కొంచెం సాఫ్ట్ అయితే చాలు. ఇది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. బాగా కలిపేసుకొని అంతా కూడాను కొంచెంసేపు వరకు ఇది ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి మేము తీసి పెట్టుకున్న రసం వాటర్ ఉంది కదా, అది వేసేసుకోవాలండి. వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకొని పులుపుని ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత పులుపు కనుక ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని అవసరం బట్టి సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ కోసం మంచిగా బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి, ఉడకనివ్వాలి. బాగా ఉడికిన తర్వాత రసం ఒక 10 మినిట్స్ తర్వాత ఇంత చెక్ చేసుకొని అందులోకి కొంచెం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒక 2 మినిట్స్ కోసం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఏదైనా చికెన్ ఫ్రై కానివ్వండి, లేకపోతే ఆలూ ఫ్రై, ఏ వెజిటేబుల్స్ ఫ్రై ఏదైనా ఉంటే రైస్తో చాలా బాగుంటుందండి. సర్వ్ చేసుకుంటే అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.